అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. అయితే ఇక్కడే ఉండి చదువుకుంటావా మౌని? నేను చదివిస్తాను అనింది సావిత్రి. ఆమె ఆ మాట అనిందో లేదో ఒక్కసారిగా గాలిలో తేలుతున్న ఫీలింగ్ మౌనికలో. చెప్పు, నేను మీ బావతో మాట్లాడి ఒక మంచి కాలేజ్లో జాయిన్ చేయిస్తాను. ఏమంటావ్? అంది సావిత్రి. అంత ప్రేమగా అడుగుతుంటే కాదని ఎందుకంటుంది? సరే అత్తయ్య, కానీ బావ ఏమంటాడో అని తెగ నాటకాలు మొదలుపెట్టింది. బావ సంగతి నీకెందుకు? అయినా చదువుకుంటానంటే వాడెందుకు వద్దంటాడో? వాడితో నేను మాట్లాడతాను. నువ్వెలాంటి అనుమానాలు పెట్టుకోకుండా తినేసి పడుకోండి అని వాళ్ళ ముగ్గురికి వడ్డించింది. ఏమంటారన్నయ్య? అది అమ్మా, తను కూడా లేకపోతే మేమిద్దరం ఎలా ఉండాలి? అయినా అంత శ్రమ మీకెందుకమ్మా? కూతురి అత్తారింట్లో ఇంకో కూతుర్ని పెట్టడం పద్ధతి కాదేమో. అవి వెనకట కాలంలోనే పోయాయన్నయ్య గారు. ఇప్పుడు తను ఊరికే ఉండట్లేదుగా, చదువుకోవడానికి కూడా ఉంటుంది. తన చదువుని మధ్యలోనే ఆపడం ఏం బాగుంటుంది? తనని చదివిస్తే ప్రయోజకురాలవుతుంది. ఇప్పటి కాలంలో కొడుకుల కంటే కూతుర్లే కన్న తల్లిదండ్రులను చూసుకుంటున్నారు. తన కాళ్ళ మీద తను నిలబడితే తనకి కూడా ఒకరి మీద ఆధారపడే అవసరం ఉండదుగా. వచ్చే భర్త ఎలా వస్తాడో ఏమో మనకి తెలీదు. కాబట్టి మీరు అలాంటివి ఆలోచించకుండా మౌనిని ఇక్కడ ఉంచండి అని అడుగుతుంటే, అబ్బా అత్తయ్య, నా మనసులో మాటని ఎలా చెబుతున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటూ మనసులోనే చాలా సంబరపడిపోయింది మౌని. వాళ్ళకి వడ్డించి మాట్లాడుతూ కూర్చుంది సావిత్రి. ఇక్కడ ధీర్ అసహనంగా రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బాల్కనీలోకి వెళ్ళి కోపం కట్టలు తెంచుకుంటుంటే సిగరెట్ ప్యాకెట్ మొత్తం ఫినిష్ చేయడంలో పడ్డాడు. అంత దట్టంగా వస్తున్న పొగకి భయపడుతూ సీత దగ్గరికెళ్ళి ఏవండి అని భయంగా పిలిచింది. తన పిలుపు అతని చెవికి చేరలేదు. చాలా అసహనంగా ఉంది అతనికి. ఏవండి అంటూ అతని భుజం మీద చెయ్యి వేసింది. ఆమె స్పర్శకి తల తిప్పి సీతని చూశాడు. ఏమైంది? ఎందుకింత కోపంగా ఉన్నారు? ప్లీజ్ అండి, మీతో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చేసింది తప్పే, కానీ నాకు ఇలా జరుగుతుందని వాళ్ళకి తెలీదుగా. ఒక్కసారి ఆలోచించండి అంటుంటే కోపంగా ఆమెను రైలింగ్కి బంధించి, ఏంటి తెలియక చేశారా? ఇంట్లో ఒక మనిషి మిస్ అయింది అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలీదా? సీత, నీ వాళ్ళని నువ్వు వెనకేసుకొస్తావేమో గాని నేను అస్సలు క్షమించను. నేను రావడం ఒక్క క్షణం లేట్ అయితే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. నాకు నీతి సూక్తులు బోధించకు. ఎవరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. ఎప్పుడు క్షమించాలో కూడా తెలుసు అని అరుస్తుంటే అంత కోపంగా ఎప్పుడు చూడలేదు అతన్ని. భయంతో అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమెను వదిలి దూరం జరిగాడు. అతను అలా జరిగాడో లేదో అతని కోపాన్ని భరించలేక ధీర్ని హత్తుకుంటూ, ప్లీజ్ అండి, మీరు అంత కోపంగా ఉంటే నేను చూడలేను. నాకు భయం వేస్తోంది. ప్లీజ్ కామ్ డౌన్ అంటూ బ్రతిలాడుతుంటే ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నుదుటిపై ముద్దిచ్చి, నాకు మీ వాళ్ళ మీద కోపం ఉంది సీత. నేనిప్పుడు వాళ్ళని క్షమించదలుచుకోలేదు. ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళమను. ముందు మీ చెల్లిని అనగానే ఆశ్చర్యంగా చూస్తోంది. మా చెల్లి ఏమనిందండి అని అడిగింది. తల తిప్పి సీతని చూసి మౌని మాట్లాడిన మాటల గురించి చెప్పాలనుకున్నాడు. బట్ అలా చెబితే సీత వాళ్ళ చెల్లిని అసహ్యించుకుంటుందని చెప్పలేకపోయాడు. నథింగ్. ఏమైందో చెప్పండి అని మళ్ళీ కంగారుగా అడుగుతుంటే డోర్ సౌండ్ వినబడింది. డోర్ వైపు చూశారిద్దరూ. నేను వెళ్ళి తీస్తాను అంటూ డోర్ ఓపెన్ చేసి చూసిన సీతకి సావిత్రి కనిపించడంతో, రండత్తయ్య అనింది. ఏం చేస్తున్నాడమ్మా వాడు? ఏం లేదత్తయ్య. ధీర్ అని పిలిచింది. చెప్పు మామ్. ఏమైందిరా అంత కఠినంగా ఉంటున్నావు? నిజం చెప్పాలంటే వాళ్ళ తప్పేముంది చెప్పు. వాడు ప్లాన్ చేసి సీతని అక్కడికి పిలిపించుకొని మరీ కిడ్నాప్ చేశాడు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పాపం చాలా బాధపడుతున్నారా? వాళ్ళకైనా ఎవరున్నారు చెప్పు? కన్న కూతుర్ని ఎలా వదులుకుంటారా? క్షమించు, వదిలేసేరా, జాలేస్తోంది నాకు అంటుంటే అసలైన కోపం సీతని నెగ్లెక్ట్ చేసినందుకు కాదు, మౌనిని అంత చెండాలంగా ఎందుకు పెంచారా అని. తనకి సీతకి ఎంత తేడా ఉంది? చిన్నది అని చాలా గారాబం చేసి చెడగొట్టారని నా దగ్గర ఇలా బిహేవ్ చేస్తే ఇల్లు దాటితే ఎలా ఉంటుందో అన్న ఆలోచనకి ధీర్ పిడికిలి బిగించుకుంటుంటే, ప్లీజ్ మామ్, నేను ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను. అది కాదు నాన్న,
నీతో ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? మౌని అక్కడ కాలేజ్‌లో లేవని చదవడం మానేసిందంట. పాపం తన చదువుని మధ్యలో ఆపేయడం నాకేమాత్రం నచ్చట్లేదు. అందుకే ఇక్కడే ఉండి చదువుకోమని చెప్పాను. తనని ఒక మంచి కాలేజ్‌లో జాయిన్ చేద్దాంరా. ఏమంటావ్? అంటున్న తల్లి మాటలకి ఒక్కసారిగా కళ్ళు ఎర్రగా మారి కోపంగా తల్లిని చూశాడు. ఏమైందిరా అలా చూస్తున్నావ్? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? చాలా పేదరికం నుండి వచ్చార్రా. మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? చెప్పు. ఒప్పుకోనన్నా అంటుంటే, మామ్ నీకసలు మతుండే వాళ్ళకి మాటిచ్చావా? అసలేమనుకుంటున్నావు మామ్? నన్నడిగే పని లేదా? అని అరుస్తుంటే, ధీర్ అసలేమైందిరా నీకు? నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఒక ఆడపిల్లని చదివించాలి అనుకుంటున్నాను. అది కూడా తప్పేనా? అంటూ కోపంగా అడిగింది. మామ్ అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నీ కోడలు కాపురంలో నిప్పులు పోయడానికి వచ్చిందది అనుకుంటూ ఏం మాట్లాడాలో తెలియక, మామ్ నేను రేపు మాట్లాడతాను. ఇప్పుడు నువ్వెళ్ళు అంటూ అసహనంగా పంపించాడు తల్లిని. సావిత్రి సీతని చూసి, ఇలా మొద్దులా నిలబడకపోతే వాడికి నచ్చజెప్పొచ్చు కదే. మొద్దు మొహమా, కాస్తైనా బ్రెయిన్ లేదేమే నీకు? ఎలా బ్రతుకుతావో ఏంటో, ఇంత అమాయకంగా ఉంటే అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి. అసలే వాళ్ళు రావడం ఇష్టం లేని ధీర్ సావిత్రి అతని తల మీద సల్లగా ఒక బాంబు వేసి వెళ్ళింది. ధీర్ ఇంతకు ముందు కంటే చాలా కోపంగా కనిపిస్తుంటే అతన్ని కదిలించాలంటే భయం వేసి మెల్లగా వెళ్ళి బెడ్ మీద ముడుక్కొని పడుకుంది. ధీర్ చాలాసేపు కోపం కంట్రోల్ అవ్వకపోవడంతో వెళ్ళి సీత పక్కన చేరాడు. భర్త స్పర్శ తెలుస్తుంటే అతని వైపుకు తిరిగి అతని గుండెల మీద తల వాల్చుకొని కళ్ళు మూసుకుంది. భార్యని అలా చూడగానే చిన్నగా నవ్వుతూ తలపై ముద్దిచ్చి అలాగే కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ లవ్ బర్డ్స్ ఏం చేస్తున్నాయో చూద్దాం. చెప్పండి, ఎనీ ప్రాబ్లం అని అడిగింది డాక్టర్. ఇద్దరు సైలెంట్గా కూర్చున్నారే గాని నోరు తెరిచి సమాధానం చెప్పట్లేదు. హాస్పిటల్కి వచ్చి ఇలా నోరు తెరవట్లేదేంటి? అంటే నువ్వు ప్రెగ్నెంటా? పెళ్ళి కాకముందే ఇంటిమేట్ అయ్యారా? అందుకే అబార్షన్ చేయించుకోవడానికి వచ్చారా అని అడుగుతున్న డాక్టర్ మాటలకి నోరు తెరిచింది గీత. ఓ మై గాడ్, సారీ డాక్టర్. మీరు మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోకండి. ఒసేయ్, నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నట్లు నోరు తెరవవేంటే? నోరు తెరిచి సమాధానం చెప్పు. అది లేడీస్ ప్రాబ్లం, నేనెలా చెప్పను? అంటున్న విరాట్ మాటలకి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది గీత. భార్యాభర్తలు అన్నాక ఎవరి ప్రాబ్లం అయితే ఏంటి? చెప్పండి సార్, ఎనీ ప్రాబ్లం అంటున్న డాక్టర్ మాటలకి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయ్యో డాక్టర్, మేము వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, తను నా పిఏ అన్నాడు విరాట్. ఏంటి, తను మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీనా? ఎస్ డాక్టర్. అమ్మో, మీరు ఎంత మంచి బాసో, ఎంప్లాయీకి హెల్త్ బాగాలేదని దగ్గరుండి మరి మీ పనులు మానుకొని తీసుకొచ్చారు. చూడండి, మీరు చాలా గ్రేట్ అనింది డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. గీత, నీ ప్రాబ్లం చెప్పు అన్నాడు చిన్నగా. అది డాక్టర్ అని తనకి ఉన్న ప్రాబ్లం డాక్టర్తో చెప్పింది గీత. ఓకే, ప్రాబ్లం ఏమై ఉంటుందో ఒకసారి మీకు స్కాన్ చేస్తే తెలుస్తుంది. లోపలికి పదమ్మా, స్కాన్ చేస్తాను అంటూ గీతని లోపలికి తీసుకెళ్ళింది డాక్టర్. ఇక కాసేపటికి గీత వాష్రూమ్ వెళ్ళి వచ్చి విరాట్ పక్కన కూర్చుంది. రిపోర్ట్స్ తీసుకొని వచ్చిన డాక్టర్ తన సీట్లో కూర్చుంటుంటే ఏం ప్రాబ్లం ఉందోనని టెన్షన్ పడుతూ చూస్తున్నారిద్దరు. ఏమైంది డాక్టర్ అన్నాడు కాస్త కంగారుగా విరాట్. తనకి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఓవరీస్ ట్యూబ్లో సిస్ట్ ఉంది. దానివల్ల బెలూన్ ఏ టైప్ అయితే ఉంటుందో అలా ఉంది. అందుకే కాస్త హెవీ బ్లీడ్ అవ్వడం జరుగుతోంది అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యారిద్దరు. మీరేం చెబుతున్నారు డాక్టర్? పెద్దగా టెన్షన్ పడాల్సిందేమీ లేదు అనింది వాళ్ళ కంగారుని చూసి. మరి దీనికేం చేయాలి? పెళ్ళైతే కాస్త ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఒక్కోసారి వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే కూడా ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. బట్ మీకు పెళ్ళి కాలేదు కాబట్టి చిన్నగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. పెళ్ళి కాలేదు కదా, పిల్లలు కాకుండా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఆలోచిస్తున్నాను అంటుంటే డాక్టర్ మాటలకి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, ఇప్పుడు సర్జరీ కాకుండా మెడిసిన్తో తగ్గే అవకాశం లేదా డాక్టర్ అన్నాడు విరాట్. ఇది మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సర్జరీ చేస్తేనే పిల్లలు పుట్టకుండా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని కాస్త డౌట్గా ఉంది. ఎందుకంటే అది అండాశయంలోకి కూడా పాకింది. చాలా సెన్సిటివ్ పార్ట్ కదా. సో ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఎగ్ రిలీజ్ అవ్వడం చాలా తగ్గిపోతుంది. మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి.
ఎంత త్వరగా తను పెళ్లి చేసుకుని తన భర్తతో ఇంటిమేట్ అవుతుందో అప్పుడే తన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అనగానే అసలేం అర్థం కావట్లేదు గీతకి. ఇలా కూడా ఉంటాయా హెల్త్ ఇష్యూస్ అని ఆలోచిస్తూ ఉంది. నీకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే మాత్రం నేను సర్జరీ చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటానమ్మా, అది మీ ఇష్టం అంటున్న ఆమె మాటలకి ఇద్దరు ఏం మాట్లాడలేదు. మేము ఆలోచించి చెబుదాం డాక్టర్ అని చెప్పి అక్కడి నుండి బయలుదేరారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.